ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లక్ష్యమని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు తుమ్మల యుగేందర్ తెలిపారు. తుమ్మల యువసేన ఆధ్వర్యంలో చేపట్టిన క్లీన్ ఖమ్మం స్వచ్ఛ ఖమ్మం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. చారిత్రాత్మక కట్టడమైన ఖిల్లా ప్రాంతాన్ని శుభ్రం చేశారు నేతలు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు తుమ్మల అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రతి నెల 2 రోజులు కొనసాగించాలని తుమ్మల యుగేందర్ తెలిపారు. తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు తుమ్మల యుగేంద్ర గారు ఏ చిన్న సమస్య వచ్చిందన్నా కూడా ఇమ్మీడియట్గా స్పందించి ఇవాళ ఖమ్మంని ఒక తీర్చిదిద్దుతుందనేది ఇవాళ మన ఖమ్మంలో ఉన్న ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఇవాళ ఖమ్మం కార్పొరేషన్లో ఎక్కడ చూసినా కూడా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా తుమ్మల యుగేంద్ర గారి దృష్టికి వెళ్తే ఇమ్మీడియట్గా పని అయిపోతుంది అనేది ఇవాళ అందరూ చూస్తున్నారు. ఇవాళ ఎన్నో చెట్లు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏకమై ఇగో ఇన్ని చెట్లు కొట్టిన పెద్ద పెద్ద గుట్టలలో వీటిల్లో ఉన్న చెట్లు మొత్తాన్ని కూడా తొలగించడం జరిగింది. కాబట్టి తుమ్మల యుగేంద్ర గారు మాట ప్రకారంగా ఇవాళ స్వచ్ఛ క్లీన్ ఖమ్మం క్లీన్గా ఉంది, ఖమ్మం ప్రశాంతంగా ఉందనేది